చావా రిలీజ్ కాబోతుంది, ఎట్లా ఉండబోతుంది? సో చావా అనేది మళ్ళీ రిలీజ్ అవుతుందండి, తెలుగులో రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూడాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనం గతంలో చిన్నప్పుడు చాలా వరకు మన అలెగ్జాండర్ గురించి తెలుసుకున్నాము స్కూల్లో. సో మనం వాళ్ళ వీళ్ళ గురించి చదువుకోవడం ఎక్కువ అయిపోయింది. సో శివాజీ మహారాజ్ గారు, వాళ్ళ సంభాజీ మహారాజ్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ గురించి మనం చదువుకోవాలి. సో మనం కనీసం బుక్స్లలో ఇస్తలేరు, కనీసం ఇట్లాంటి మూవీ రిలీజ్ అయినప్పుడన్నా చూడాలని నా అభిప్రాయం ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పటికీ తెలుగులో, హిందీలో వచ్చింది కదా, ఇప్పుడు తెలుగులో అంత సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుగు ఆడియన్స్కి హిందీ అనేది రాదు. సో ఎవరైతే వాళ్ళు చూడలేదో, హిందీలో చూడలేదో, వాళ్ళు ఖచ్చితంగా తెలుగులో వచ్చి చూస్తారని అయితే నా నమ్మకం. అంటే ట్రైలర్ చూస్తే డబ్బింగ్ వాయిస్. అవునవునండి, ఇదైతే నిజంగా ఖచ్చితంగా కరెక్ట్ చెప్పారు మీరు కూడా. సో నేను ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే నడిచినాయి. సో అవి కూడా మేము నిజం అనుకున్నాం. మేము మా ఫ్యాన్స్ కూడా, మేము కూడా అంత తెలుగు వాళ్ళు కూడా ఎన్టీఆర్ గారు వాయిస్ అంటే ఇంకా సంభాజీ మహారాజ్కి ఒక పీక్స్లో ఉంటుంది, హైలో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. సో వాళ్ళు వాయిస్ సెట్ కాకపోయేసరికి నాకు కూడా కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే ఉంది. హిందీలో వచ్చిన రెస్పాన్స్ తెలుగులో వస్తా అనుకోవచ్చు? అంత అయితే రాదండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయం కూడా, సో సినిమా ఒకసారి రిలీజ్ అయినప్పుడు సినిమా బాగుంది అన్నప్పుడు మన తెలుగు ఒక TFI ఆడియన్స్గా సినిమా ఎట్లా ఉంది అనేది వెళ్ళి చూసేశారనమాట. ఆల్రెడీ లాంగ్వేజ్ సెట్ అయినా సెట్ కాకుండా అక్కడ స్టోరీలో ఏం జరుగుతుంది అనేది చూసేశారు ఆల్రెడీ. సో తెలుగులో రిలీజ్ అయితే కూడా వాళ్ళు చూస్తారండి, మళ్ళీ చూస్తారు. అంత బడ్జెట్ రాకపోయినా సరే సగమన్నా వస్తుంది. ఎలా ఉండవుతుంది? అరవింద్ గారికి కలిసి వస్తుందా లేదా? అరవింద్ గారికి అంటే ఇప్పుడు మనకి హిందీలో 400-500 వచ్చింది కదా, మనకి 3 అన్న వస్తుంది కనీసం. నా ఎక్స్పెక్టేషన్ అయితే 3 అయితే పక్కా వస్తుంది. ఏం తెలుసుకోవచ్చు మూవీలో ఏంటంటే ఇప్పుడు మనకి శివాజీ ఛత్రపతి గారి గురించి స్టోరీ మనకి తెలుసు ఆల్రెడీ. సో సంభాజీ గారి స్టోరీ మనకి తెలియదు. సో ఇప్పుడు ఎంత అంటే రాజు అంటాడనమాట, మా దాంట్లోకి మారిపో, నువ్వు మతం మారిపోండి, మేము ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేస్తాము, క్షమించేస్తాము అని అంటాడు. కానీ ఖచ్చితంగా ధర్మంని అనేది పాటించేవాడు ఖచ్చితంగా మాత్రం మతం అనేది మారడు అనడానికి రెస్పాన్స్ అది. చూడొచ్చా అయితే? ఖచ్చితంగా చూడొచ్చండి. కావాలంటే హిందీలో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ తెలుగులో వెళ్ళి కూడా చూడాలి. అంటే ఒక మతాన్ని ఎక్కువ చేసి ఇంకో మతాన్ని తక్కువ చేసినట్టు లేదండి, అది మతం కాదండి. హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది ధర్మం. ధర్మాన్ని ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఇవాళ రేపు ఎట్లుందంటే చూస్తున్నాం, చాలా మంది బుక్కులు పట్టుకొని వచ్చేసి కన్వర్ట్ అయిపోండి మా దానికి, మీకు మంచి జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఇవాళ రేపు పైసల్ని చూసుకొని, లేకపోతే అక్కడ చర్చిలో ఇచ్చే బెనిఫిట్స్ ని చూసుకొని చాలా మంది హిందూస్ అనేది మారిపోతున్నారు. సో ధర్మం అనేది మారొద్దండి. ఎందుకంటే మనం పుట్టినాం హిందూగానే పుట్టాలి, హిందూగానే చనిపోవాలి. అదే అండి. థ్యాంక్ యూ.